ముందుగా అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రస్ట్ పాన్ కార్డ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మెయిన్‌గా వచ్చేసేసి ఈ ట్రస్ట్ పాన్ కార్డ్ ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పి చాలామంది మనకి వాట్సాప్‌లో అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనం చాలామందికి పాన్ లాగిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ దానికి సంబంధించిన ఒక ట్రైనింగ్ వీడియో కూడా ఇవ్వండి సార్, కొంచెం ఛానెల్‌లో పెట్టండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఓకేనా, మనం ఇన్ని రోజులు ఏంటంటే ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వల్ల ఈ యూట్యూబ్‌లో అనేది ఈ వీడియో అనేది పెట్టడం అనేది జరగలేదండి. మనకి ఇప్పుడు కానించి పాన్ కార్డ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అనేది మనకి ఛానెల్ అనేది అందించడం జరుగుతుంది. ఎవరైతే గనుక మన ఛానల్ అనేది ఫస్ట్ టైమ్‌గా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ముందుగా వచ్చేసి ఈ ట్రస్ట్ పాన్ కార్డ్ అనేది అసలు ఎందుకు పెడతారని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఈ దేవాలయాలు అంటే గుడులు ఉంటాయి కదా! దేవాలయ గుడులకు గానీ, చర్చులకు గానీ, మసీదులకు గానీ, అదేవిధంగా వృద్ధాశ్రమాలు ఉంటారు కదా! అంటే అనాథాశ్రమాలు అలాంటి వాటిలకు గానీ ఈ ట్రస్ట్ పాన్ కార్డ్ అనేది పెట్టుకుంటారండి. సార్ అసలు ఎందుకు ఈ ట్రస్ట్ పాన్ కార్డ్ పెట్టుకుంటారు అని చెప్పేసి అడిగితే, మనకి ఈ వృద్ధాశ్రమాలకు గానీ, దేవాలయాలకు గానీ ఆ ట్రస్ట్‌కి సంబంధించి ఏమన్నా అకౌంట్ లావాదేవీలు ఉంటాయి కదా! ట్రస్ట్‌కి సంబంధించి ఏమైనా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలంటే ఈ ట్రస్ట్‌కి సంబంధించిన పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలండి అకౌంట్ ఓపెనింగ్‌కి. అప్పుడైతే వాళ్ళకి ఆ అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం చెప్పేసేసి ఈ ట్రస్ట్ పాన్ కార్డ్ అనేది పెట్టుకుంటారనమాట. ఈ ట్రస్ట్ పాన్ కార్డ్ పెట్టుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, కంపల్సరీ ఈ ట్రస్ట్ పాన్ కార్డ్ పెట్టుకోవాలంటే ఈ ట్రస్ట్‌కి సంబంధించి వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉండాలండి. ఓకేనా, వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకేనా, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. అదేవిధంగా ట్రస్ట్‌కి సంబంధించి వాళ్ళకి ఒక స్టాంప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టాంప్ అనేది ఒకటి ఉండాలి. ఓకేనా, తర్వాత ఆ ట్రస్ట్‌కి అనేది ఒక హెడ్ అనేది ఉంటారండి. ఆ హెడ్‌కి సంబంధించిన వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది ఒకటి ఉండాలి. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళకి సరిపోతుందండి. ఓకేనా, ఈ ట్రస్ట్ పాన్ కార్డ్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో యూటీఐ పాన్ లాగిన్‌లో ఈ ట్రస్ట్ పాన్ కార్డ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది మీకు లైవ్‌లో చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, మనకి బయట ఎన్ఎస్‌డీఎల్ గానీ, యూటీఐ లాగిన్స్ కానీ ఏజెంట్ లాగిన్స్ అనేది ప్రెజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగిందండి. ప్రెజెంట్ మనమైతే అందించడం జరుగుతుంది. మీకెవరికైనా గానీ ఈ ఏజెంట్ లాగిన్ అనేది కావాలంటే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఎవరైనా కావాలనుకుంటే దాని నెంబర్‌కి వచ్చేసి వాట్సాప్ చేయండి. మినిమమ్ చార్జెస్ ఉంటాయండి. ఓకేనా, మీకు ఎవరికైనా కావాలి, మీరు నెట్ సెంటర్స్ అయి రన్ చేస్తూ ఉంటారనుకుంటే తీసుకోండి. ఇండివిడ్యువల్‌గా చేసే వాళ్ళకైతే మాత్రం ఈ లాగిన్స్ అనేది యూజ్ ఉండదండి. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక మీరు కనుక ఫస్ట్ టైమ్‌గా చూస్తున్నట్లయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మన ఛానల్‌లో పెట్టిన కొన్ని వీడియోస్ కూడా, కొన్ని అప్డేట్స్ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అయితే మాత్రం టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ. ముందుగా వచ్చేసేసి అప్లికేషన్ అనేది ఏ విధంగా మన స్టాంప్ అనేది ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలో మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసేసి మనకి స్టార్టింగ్ రైట్ సైడ్ మీకు టాప్లో ఇక్కడ నేను స్టాంప్ ఒకటి వేసాను కదా, డెమో స్టాంప్ అనేది. ఆ విధంగా రైట్ సైడ్ స్టాంప్ ఒకటి వేయాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా మీరు స్టాంప్ అనేది ఒకటి వేయాల్సి వస్తుంది. మీకేంటంటే ఆ రైట్ సైడ్ స్టాంప్ వేసిన దాని కింద బాక్స్ ఒకటి ఉంది కదా, అక్కడ వచ్చేసేసి సిగ్నేచర్ ఇవ్వాలండి. లెఫ్ట్ సైడ్ కూడా అంతే. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇక్కడ కింద వేసాను కదా, ఆ కింద ఆ విధంగా మీరు స్టాంప్ అనేది ఒకటి వేసి అక్కడ సిగ్నేచర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, హెడ్ ఆఫ్ ది ఎవరైతే మీరు అక్కడ ఆ ట్రస్ట్ అండ్ సొసైటీకి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ అనేది అక్కడ పెట్టాలన్నమాట. ఓకేనా, ఈ విధంగానే ఫిల్ చేసుకోవాలండి. ఓకేనా, తర్వాత వచ్చేసేసి మన యూటీఐ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, మనకి ఆ వెబ్సైట్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేసేసి ఆ క్యాప్చా అనేది అక్కడ ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా లాగిన్ అయితే కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది, నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, వన్స్ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు టాప్లో చూసినట్లయితే మీకు స్టార్టింగ్ చూడవచ్చు. ఇక్కడ న్యూ పాన్ 49A అని చెప్పేసి ఉంది కదా, మీరు దాని మీద అనేది క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా, ముందుగా వచ్చేసి మన వ్యాలెట్లో అమౌంట్ అనేది ఉండాలండి. అది ఎలా చేసుకోవాలో కూడా మీకు ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించడం జరిగింది. మీకు అదేవిధంగా లాగిన్ చేసుకుంటే మీరు ట్రైనింగ్లో కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ న్యూ పాన్ 49A అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పాన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. వన్స్ మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఓకే అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఓకే మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. డైరెక్ట్ ఫిజికల్ మోడ్ అనేది మీరు ఆన్లో పెట్టుకొని, ఓకేనా, ఇక్కడ ఫిజికల్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఉంచుకొని ఇక్కడ మీకు సెలెక్ట్ అప్లికేషన్ టైప్ దగ్గర ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసేసి మీకు చూసినట్లయితే నార్మల్ పాన్స్కి అయితే మనం ఇండివిజువల్ అనేది పెడతామండి. ఇప్పుడు మనం ట్రస్ట్కి పెడుతున్నాం కాబట్టి ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. మామూలుగా అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అని చెప్పేసి అంటే మనకి ఈ డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకు వచ్చేసేసి ఓన్లీ అసోసియేషన్ ఆఫ్
పర్సన్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటాము. మనం ట్రస్ట్ పెడుతున్నాం కాబట్టి ఈ థర్డ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. దీని మీద క్లిక్ చేసుకుంటేనే మీకు కార్డ్ అనేది మీకు పోస్ట్లో కూడా ఇంటికి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి నెక్స్ట్ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సబ్మిట్ మీద అనేది క్లిక్ చేయాలండి. క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా, మనకి అదేవిధంగా అప్లికేషన్ మాత్రం జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఓకే, మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఓకే అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ ఇవ్వండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఏం నేమ్ ఉండవండి. డైరెక్ట్గా మీకు లాస్ట్ నేమ్ ఒకటి అడుగుతుంది మీకు. ఓకేనా, మీది ఏదైతే ట్రస్ట్ ఉందో మీ ట్రస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత నేమ్ ఆన్ కార్డు దగ్గర మీ ట్రస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, మీ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద డేట్ ఆఫ్ బర్త్ అడగడం జరుగుతుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికేట్ మీద రిజిస్ట్రేషన్ డేట్ అండ్ మంత్ ఇయర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఉంటుందో అదే ఇక్కడ ఇవ్వాలండి. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆఫీస్ స్టేటు, రెసిడెన్స్ స్టేట్ అనేది ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయ్యే ఉంటాయి. ఈ మీరు అనేది కదిలించాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మీకు కింద వచ్చేసేసి ఆఫీస్ స్టేట్ అని చెప్పేసి అడుగుతుంది కదా, ఇక్కడ మీకు ఆఫీస్ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిప్రజెంటేటివ్ స్టేట్ అనేది మీరు ఆఫీస్ స్టేట్ కాకుండా రిప్రజెంటేటివ్ స్టేట్కి అనేది మీకు పాన్ అనేది డిస్పాచ్ అవ్వాలంటే మీరు రిప్రజెంటేటివ్ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు డైరెక్ట్గా ఆఫీస్ అడ్రస్కి రావాలనుకుంటే నెక్స్ట్ మీద అనేది క్లిక్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది మనకి సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షనే ఉంది కదా, ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇష్యూడ్ బై అని చెప్పేసి ఇది ఉంది కదా ఫస్ట్ది, దీని మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మనకి రెండో ఆప్షన్ అనేది వచ్చేసేసి అది అవసరం లేదండి. మనం ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అనేది మీ సేవ ద్వారా కానీ అక్కడొక్కడ బయట తీసుకుని ఉంటాం కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ సెకండ్ దానికి కూడా ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మూడో దానికి కూడా ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మేక్ పేమెంట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్లయితే మీ వ్యాలెట్లో అమౌంట్ అనేది మీకు కట్ అయ్యి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక మీకు నెక్స్ట్ స్టెప్లో వచ్చేసేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుందండి. ఇక మీకు టెలిఫోన్ ఐఎస్డి కోడ్ అంటే ఇక్కడ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఏరియా ఎస్టీడీ కోడ్ దగ్గర మీ ఏరియా కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. అదేవిధంగా మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ పాన్కి అనేది అప్లై మీకు యాడ్ అనేది అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ మెయిల్ ఐడికి అనేది సాఫ్ట్ కాపీ అనేది 2-3 డేస్లో మీకు మెయిల్ కూడా రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూశారు కదా, రెసిడెంటల్ డీటెయిల్స్ అనేది మీకు ఆల్రెడీ మీకు అడగదండి. ఇక్కడ మీకు ఆఫీస్ డీటెయిల్స్ ఉంది కదా, ఆఫీస్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద ఏదైతే ఆఫీస్ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అనేది ఇవ్వండి. ఓకేనా, లేదంటే మీ అడ్రస్ ఇవ్వండి సరిపోతుంది. ఓకేనా, అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఆఫీస్ నేమ్ దగ్గర మీ ట్రస్ట్ నేమ్ ఇస్తారు. తర్వాత మీ డోర్ నెంబరు, అదేవిధంగా విలేజ్ నేము, తర్వాత పోస్ట్ ఆఫీసు, అలాగే డిస్టిక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీ పిన్ కోడ్ ఇచ్చేసేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీకు ఏవో కోడ్స్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఆటోమేటిక్గా అనేది ఏవో కోడ్స్ అనేది జనరేట్ అవుతాయండి. ఇన్ కేస్ మీకు ఏవో కోడ్స్ అనేది ఆటోమేటిక్ జనరేట్ అవ్వకపోయినా కానీ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు ఏవో కోడ్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసేసి ట్రస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని వెరిఫై నేమ్ దగ్గర, ఓకేనా, వెరిఫై నేమ్ దగ్గర ఎవరైతే మీ వెరిఫైర్ ఉన్నారో అంటే మీరు ఎవరైతే ఆ హెడ్ ఉన్నారో హెడ్ నేమ్ అనేది అక్కడ ఇచ్చేసేసి వెరిఫికేషన్ ప్లేస్ దగ్గర మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వాలండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ టాప్లో చూసినట్లయితే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటి అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, ఏవో కోర్స్ అనేది ఈ విధంగా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని ఏవో కోర్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసేసి మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఉంటుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి మనం నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్లాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మీకు చూసినట్లయితే నెక్స్ట్ స్టెప్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. వన్స్ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా, ఈ సబ్మిట్ మీద అనేది క్లిక్ ఇవ్వండి. ఓకేనా, వన్స్ ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఒక అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది మీకు జనరేట్ అవ్వడం జరుగుతుందండి ఈ విధంగా. ఓకేనా, ఈ అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకొని
మీ ఫ్యూచర్లో మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు అక్నాలజ్మెంట్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా. మీరు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే అప్లోడ్ డాక్యుమెంట్ చేయాలండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. సేమ్ న్యూ పాన్ 49లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. వన్స్ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఈ విధంగా చూసినట్లయితే ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. డైరెక్ట్గా ఇక్కడ మీకు అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకే, దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ పీడిఎఫ్ అనేది అడగడం జరుగుతుంది. మీకు పీడిఎఫ్ ఫైల్ మొత్తం 2 MBలో అయితే మాత్రం ఉండాలండి విత్ పీడిఎఫ్లో. ఓకేనా. డైరెక్ట్గా మీరు అప్లికేషను, అదేవిధంగా ఎవరైతే మీరు హెడ్ ఆఫ్ ది వాళ్ళ ఆధార్ ఉందో వాళ్ళ ఆధారు, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ మొత్తం కలిపి సింగిల్ పీడిఎఫ్ 2 MBలో మీరు స్కాన్ చేసి పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మీకు సబ్మిట్ అయిపోయిన తర్వాత వితిన్ 2 డేస్లో 2 or 3 డేస్లో మీకు మెయిల్కి అనేది సాఫ్ట్ కాపీ రావడం జరుగుతుంది. 10 to 15 డేస్లో మీకు పోస్ట్లో కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అనేది ట్రస్ట్ పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.